వివేక వ్యాపారి రాసినవారు ఆర్ భుజంగరావు గారు. ఒక నగరంలో ఒక పండితుడు వివేక వ్యాపారం ప్రారంభించి ఒక అంగడి పెట్టి వివేకం అమ్మసాగాడు. ఒక శ్రీమంతుడి కొడుకు అంగడి మీద ఇక్కడ వివేకం అమ్మబడును అని రాసి ఉండటం చూసి పండితుణ్ణి వివేకాల అమ్మకం గురించి అడిగాడు. ఒక రూపాయి దగ్గర నుంచి అనేక వేల రూపాయల ఖరీదు చేసే వివేకాల దాకా అమ్మకానికి ఉన్నాయి అన్నాడు పండితుడు. ఒక రూపాయి పెట్టి వివేకం కొంటే ఏమవుతుంది అని శ్రీమంతుడి కొడుకు అడిగాడు. ఎవరు చెప్పగలరు, 1,00,000 రూపాయలు లాభం రావచ్చు అన్నాడు పండితుడు. ధనికుడి కొడుకు 1 రూపాయి ఇచ్చి ఒక వివేకం కొన్నాడు. అతను కొన్నంతలో 2 బలవంతుల తగాదాల్లో చిక్కుకోరాదు అని ఉన్నది. ఆ కుర్రవాడు ఇంటికి పోయి తాను కొన్న వివేకం గురించి చెప్పాడు. శ్రీమంతుడు తన కొడుకును కోప్పడి, ఆ ధూర్తుడు నిన్ను మోసం చేసి రూపాయి తీసుకుని ఈ కాగితం ముక్క ఇచ్చాడు. దీన్ని అతడి ముఖాన కొట్టి రూపాయి తిరిగి తీసుకురా అన్నాడు. శ్రీమంతుడి కొడుకు పండితుడి దగ్గరకు వెళ్ళి ఆ కాగితం తిరిగి ఇస్తూ తన రూపాయి తనకి ఇచ్చేయమన్నాడు. ఆ చీటీలో రాసి ఉన్నది తాను అమలు చేయనని ఆ కుర్రవాడు ప్రమాణం చేసినాక పండితుడు కాగితం పుచ్చుకొని రూపాయి తిరిగి ఇచ్చేశాడు. ఒకనాడు ఆ నగరాన్ని ఏలే రాజు తన 2 భార్యలతో నగర సంచారం చేస్తూ ఒక నగల వర్తకుడి దుకాణంలో 1,00,000 రూపాయలు ఖరీదు చేసే ఒక అద్భుతమైన హారాన్ని చూశాడు. దాన్ని కొనాలని 2 రాణులకు గాఢమైన కోరిక కలిగింది. అంతఃపురానికి తిరిగిపోతూనే వాళ్ళు తమ తమ దాసీలకు సొమ్మిచ్చి ఆ హారం కొనుక్కురమ్మని పంపారు. 2 దాసీలు ఒకేసారి దుకాణానికి వచ్చి నగల వర్తకుణ్ణి హారం అమ్మమని అడిగారు. ఉండేది ఒక హారం, ఎవరో ఒకరికే అమ్ముతాను అన్నాడు వర్తకుడు. నేను ముందు అడిగాను అని 2 దాసీలు తగాదా పడసాగారు. ఆ సమయానికి అక్కడే ఉన్న శ్రీమంతుడి కొడుకు ఈ వాగ్వాదం చూసి ఆనందించసాగాడు. మీరిద్దరూ తగాదా తీర్చుకురండి, తర్వాత హారం కొందురుగాని అన్నాడు నగల వర్తకుడు. 2 దాసీలు రాణుల వద్ద తిరిగి వెళ్లి జరిగినది చెప్పారు. 2 రాణులు రాజుతో ఫిర్యాదు చేశారు. ఏ రాణికి చెందిన దాసి ముందు హారాన్ని అడిగినది నిర్ణయించటానికి సాక్షులెవరని రాజు అడిగితే 2 శ్రీమంతుడి కొడుకునే సాక్షిగా చెప్పారు. రాజు శ్రీమంతుడి కొడుకుకు కబురు చేశాడు. శ్రీమంతుడి కొడుకు భయపడ్డాడు. ఇది పెద్దవాళ్ల మధ్య తగాదా, సాక్ష్యం ఎవరికి అనుకూలంగా చెప్పినా ప్రమాదమే. అతను తండ్రిని ఆలోచన అడిగాడు. రూపాయి పెట్టి పండితుడి దగ్గర కొన్న వివేకాన్ని అమలు పరచనని ప్రమాణం చేసి ఉండటం చేత అతనికిప్పుడు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. ఏం చేస్తాం, ఈ వివేక వ్యాపారి దగ్గరకు పోయి ఈ చిక్కు నుంచి బయటపడటానికి పనికి వచ్చే వివేకం కొనుక్కురా అన్నాడు శ్రీమంతుడు. కొడుకు పండితుడి దగ్గరకు పోయి జరిగినదంతా చెప్పి తన చిక్కు నుంచి బయటపడటానికి వివేకం అమ్మమన్నాడు. తాత్కాలికంగా బయటపడటానికి 500 రూపాయల వివేకం ఇస్తాను, కానీ శాశ్వతంగా బయటపడాలంటే వివేకానికి 2,000, దానిని అమలు చేయటానికి 1,00,000 ఖర్చవుతుంది అన్నాడు పండితుడు. ఆ కుర్రవాడు తండ్రిని సలహా అడిగి వచ్చి 500 రూపాయల వివేకం ఇవ్వండి చాలు అన్నాడు. పండితుడు 500 పుచ్చుకొని ఇచ్చిన కాగితంలో పిచ్చివాడి సాక్ష్యానికి విలువ లేదు అని రాసి ఉన్నది. రాజుగారు దాసీల విచారణ జరిపినప్పుడు సాక్షిగా వెళ్లిన శ్రీమంతుడి కొడుకు పిచ్చివాడిలాగా అభినయించాడు. రాజుగారు వాడి మాటలకు విలువ ఇయ్యక 2 దాసీల ఫిర్యాదును కొట్టేశాడు. హారం దుకాణంలోనే ఉండిపోయింది. దాన్ని కొనే అవకాశం ఏ రాణికి లభించలేదు. అయితే రాణీల దాసీలు మాత్రం శ్రీమంతుడి కొడుకు మీద పగపట్టి పిచ్చివాడిలాగా నాటకం ఆడి ఆ హారం ఎవరికీ దక్కకుండా చేసినందుకు నీ గతి ఏం కాబోతుందో చూస్తూ ఉండు అని భయపెట్టారు. ఏ ఒక రాణికి కోపం వస్తుందోనని భయపడిన వాడికి 2 రాణీల నుంచి ప్రమాదం ఏర్పడింది. ఈ స్థితిలో శ్రీమంతుడు ఆయన కొడుకు పండితుడి అంగడికి వెళ్లి వివేకం చెప్పమన్నారు. నేను ముందే చెప్పాను, 2,000 ఖర్చు చేసినట్టయితే ఈ ప్రమాదం అప్పుడే తొలగిపోయేది అని. పండితుడు శ్రీమంతుడి వద్ద 2,000 రూపాయలు పుచ్చుకొని ఒక కాగితం మీద ఏదో రాసి ఇచ్చాడు. అందులో ఇలా ఉన్నది: ఆ హారాన్ని నువ్వే కొని రాజుగారికి బహుకరించు. శ్రీమంతుడు ఆ చీటీ చదువుకొని నగల వర్తకుడి వద్దకు వెళ్లి 1,00,000 రూపాయలు పోసి ఆ హారం కొని తన కొడుకు చేత రాజుగారికి కానుకగా ఇప్పించాడు. రాజుగారు తన 2 రాణుల అనుమతితో ఆ హారాన్ని తన కోడలికి బహూకరించాడు. బేతాళ కథలు, పోయిన అమరత్వం.
పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏ మహాఫలితం కోరి నీవి అపరాత్రి వేళ ఇలా శ్రమపడుతున్నావో తెలియదు కాని అమరత్వం లభించినా దాన్ని పోగొట్టుకునే వారుంటారు. ఇందుకు తార్కాణంగా నీకు చారుకేసి అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పనారంభించాడు. పూర్వం గాంధార దేశంపై ఎడారి వాసులు దాడి చేసినప్పుడు అక్కడి చిల్లరై రాజులు వారి దాటికి తట్టుకోలేకపోయారు. అంతులేని ఈ దాడులతో దేశమంతా నాశనమైపోయే స్థితి ఏర్పడింది. అప్పుడు గాంధారేయుడు అనేవాడు దేశమంతా తిరిగి ప్రజలకు పౌరుషం నూరిపోసి ప్రజలలో ధైర్య సాహసాలు గల యువకులను చేరతీసి వారికి శిక్షణ ఇచ్చి అజేయమైన సైన్యంగా తయారు చేసి శత్రువులకు సింహస్వప్నంగా తయారయ్యాడు. గాంధారేయుడి అనుచరులందరికీ గాంధారేయులనే పేరు వచ్చింది. ఈ గాంధారేయుల మూలంగా గాంధార దేశం తిరిగి కొత్త జీవం పొంది సుభిక్షంగా తయారైంది. దేశానికి శత్రుభయం తీరిపోయింది. రాజులకు రక్షణ లభించింది. గాంధారేయులు రాజ్యాభిలాష కలవారు కారు. యుద్ధాలు వెనకపడి శాంతి నెలకొన్నాక వారు తమ శక్తులను వృధాపొచ్చకుండా వేటలలో కాలం గడిపేవారు. ఒక ఏడు వారు వసంతకాలంలో కుశపర్వతాల మీద వేటకు వెళ్లారు. వారి వెంట గాంధారేయుడి కొడుకైన చారుకేసి కూడా ఉన్నాడు. మిగిలిన వారంతా వేటలో నిమగ్నులై ఉంటే చారుకేసి మాత్రం ఒక కొండ మీద కూర్చొని దిగువన ఉన్న లోయలను, దూరాన ఉన్న కొండలను చూస్తూ ఆ ఆనందంలో నిమగ్నుడయ్యాడు. అతను అలా చూస్తుండగా దిగువన ఉన్న లోయలోని సరోవర ప్రాంతం నుంచి ఒక మబ్బులాంటిది లేచి అతనికేసి రాసాగింది. సమీపానికి వచ్చినాక మబ్బు విచ్చిపోయి అందులో ఒక విమానము, ఆ విమానంలో ఒక దేవకన్య ఉండటం అతను చూసి ఆశ్చర్యపోయాడు. విమానం చారుకేసి సమీపంలో ఆగింది. దాని లోపల ఉన్న దేవకన్య అతనితో, నేను విద్యాధర చక్రవర్తి కుమార్తెను, విద్యాధరిని. నిన్ను చాలా కాలంగా ప్రేమించి ఎంతో శ్రమపడి మా తండ్రిగారి అనుమతి పొంది నీకు సమ్మతమైతే నిన్ను తీసుకుపోయి పెళ్లాడదామని వచ్చాను. నన్ను పెళ్లాడినట్టయితే నీకు దేవత్వం లభిస్తుంది. నీకు ముసలితనము, చావు ఉండవు. నీవు కలలో కూడా ఊహించని సుఖాలు సమకూరుతాయి అన్నది. చారుకేసికిదంతా స్వప్నంలాగా ఉన్నది. తానేమి చేస్తున్నది తెలియని వాడిలాగా అతను విమానంలోకి వెళ్లి విద్యాధరి పక్కన కూర్చున్నాడు. విమానం కదిలింది. ఆ ప్రాంతంలో అక్కడక్కడా నిలబడి ఆర్తనాదాలు చేస్తున్న గాంధారేయులకేసి అతను ఒక్కసారి చూశాడు. కాని వారి కేకలు అతని చెవులకెక్కలేదు. విమానం కొండల మీదుగా, సముద్రాల మీదుగా ప్రయాణించి విద్యాధర లోకం చేరుకున్నది. అంత అందమైన ప్రదేశం చారుకేసి ఏనాడు ఊహించలేదు. అక్కడి ప్రతి చెట్టు, ప్రతి పొద, ప్రతి ఇల్లు తీర్చిదిద్దినట్టున్నది. అక్కడి మనుష్యులలో కూడా అనాకారితనమనేది మచ్చుకైనా లేదు. విద్యాధర చక్రవర్తి చారుకేసికి స్వాగతం చెప్పి ఆ రోజే అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఆ పెళ్లికి మంత్రతంత్రాలేమీ లేవు కాని విందు వినోదాలు అద్భుతంగా జరిగాయి. ఆ తర్వాత అతను ఒక క్షణం తీరిక లేకుండా వర్ణనాతీతమైన భోగాలలో మునిగి తేలసాగాడు. అతని జీవితం ఒక మధుర స్వప్నంగా, కాలమానం తెలియకుండా చీకు చింతలేవి ఎలా ఉంటాయో కూడా మరిచిపోయేలాగా సాగిపోయింది. అతను కోరటము, కోరిక ఈడేరకపోవటము అన్నది లేదు. చారుకేసి పొందిన సుఖాలు నరలోకంలో సాధ్యపడేవి కావు. కొంతకాలం గడిచాక చారుకేసిలో ఒక చిత్రమైన మార్పు వచ్చింది. అతనికి నిద్రలో కలలు రాసాగాయి. అవి విద్యాధర లోకానికి సంబంధించినవి కావు. గాంధార దేశానికి, అక్కడ జీవితానికి సంబంధించినవి. అక్కడి సరస్సులలో గాంధారేయులు ఈతలు కొట్టటము, వారు అరణ్యాలలో అడవి పందులను, ఇతర మృగాలను వేటాడటము, తన ఆప్తమిత్రులు తన వెంట ఉండటము మొదలైన వివరాలన్నీ అతను కలగన్నాడు. ఒక రాత్రివేళ అతను నిద్రలేచి కలలో చూసినదంతా తనకు దూరమైనందుకు చింతపడేవాడు. అలా ఉన్నావేమని భార్య అడిగితే, మరేమీ లేదు, కలలో ఫలాని వాళ్లను చూశాను. అందరమూ కలిసి అడవిలో లేళ్లను వేటాడుతున్నామంట అనేవాడు. మరికొంతకాలం గడిచింది. చారుకేసి తన దేశాన్ని గురించి కలవరించటం జాస్తి అయింది కాని ఏమీ తగ్గలేదు. నరలోకం గురించి అస్తమానము ఆలోచించటానికి అక్కడ ఏమున్నది? అడుగడుగునా బాధలే, జబ్బులు, ముసలితనము, చావులు. ఏ ఋతువు సుఖంగా ఉండదు. వేసవి వేడి, అది పోతే వర్షాలు, అవి పోతే చలి. చలికాలం రాగానే చెట్లన్నీ మోడైపోతాయి.
ఎండాకాలం రాగానే మడుగులన్నీ ఇంకిపోతాయి అన్నది విద్యాధరి తన భర్తతో. అలా అనకు. వేసవి తర్వాత వానలు కురిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. శీతాకాలంలో మోడైన చెట్టు తిరిగి వసంతంలో చిగిర్చి పక్షులు పాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. చావు ఉంటేనేం కాక ఎప్పటికప్పుడు కొత్త జీవితం ఉండనే ఉన్నది. నన్ను ఒకరోజు పాటు మా గాంధార దేశానికి వెళ్ళిరాని. ఒక్కసారి ఆ పరిసరాలన్నీ చూడాలని ఉన్నది అని భార్యను చారుకేసి వేడుకున్నాడు. అతనికి నరలోకంపై బుద్ధి మళ్ళటం ఆమెకు ఏమాత్రమూ ఇష్టం లేదు. అయినా అతను అక్కడికి వెళ్ళి రావటానికి ఒప్పుకున్నది. విమానంలో వెళ్ళి ఏ ఏ స్థలాలు చూడాలని ఉన్నదో అవన్నీ చూసిరండి. కాని ఒక్కటి మాత్రం చేయవద్దు. అక్కడి భూమి మీద కాలు మోపవద్దు. విమానంలో నుంచి కిందకి దిగవద్దు అని విద్యాధరి చారుకేసితో అన్నది. అతడు పరమానందం చెంది విమానం ఎక్కి త్వరలోనే తన మాతృదేశానికి వచ్చాడు. గాంధారేయులు తరచూ విహరించే చోట్లు, వేటాడే చోట్లు, శిబిరాలు ఏర్పాటు చేసుకునే చోట్లు అన్నీ గాలించాడు. కాని ఎక్కడా వారి జాడ కాని సందడి కాని పొడగట్టలేదు. తన తండ్రి అతని అనుచరులు గాంధార దేశం విడిచి ఇంకో దేశానికి వలస వెళ్లి ఉంటారా అని అతను అనుకున్నాడు. ఒకచోట ఒక పొలంలో పనిచేసుకుంటున్న రైతును పిలిచి అతను, ఈ ప్రాంతంలో గాంధారేయులనే యోధులుండేవారు, వారెక్కడికి పోయారో నీకు తెలుసా అని అడిగాడు. ఎక్కడి గాంధారేయులు, ఎక్కడి కథ, వాళ్లు పోయి 300 ఏళ్లు దాటిపోయింది అన్నాడు రైతు. చారుకేసి తన చెవులను నమ్మలేకపోయాడు. అతను విమానాన్ని అక్కడి నుంచి బయలుదేరతీసి వెళుతుండగా అతనికొక దృశ్యం కనపడింది. నలుగురు మనుషులు ఒక కొండలో గని తవ్వుతున్నారు. ఆ నలుగురూ కలిసి ఒక బండరాయిని కదిలించటానికి నానాపాట్లు పడుతున్నారు. మనుషులింత నీరసించిపోయారేమిటి? గాంధారేయుల్లో ఏ ఒక్కడైనా సునాయాసంగా ఎత్తి పైన వేసే ఈ బండను నలుగురు చేరి కదిలించక ముక్కుతున్నారేమిటి అనుకుంటూ చారుకేసి తన బలం వారికి చూపే ఉద్దేశంతో విమానాన్ని నేలపైకి దించి దానిలో నుంచి దిగి పరిగెత్తాడు. అతను 2 అడుగులు వేశాడో లేదో పడిపోయాడు. ఆ క్షణంలోనే విమానం మాయమైంది. గనిలో పనిచేసేవాళ్లు పరిగెత్తుకొచ్చి చూసేసరికి వాళ్లకి ఎండి ఒరిగిపోయిన అతి ముసలివాడైన కళేబరం మాత్రమే కనిపించింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. సాధారణ మానవులకు అతీతమైన దేవత్వాన్ని, అమరత్వాన్ని పోగొట్టుకుని సుఖాన్నన్నిటినీ విడిపుచ్చి తన భార్య అయిన విద్యాధరిని కూడా పోగొట్టుకుని చారుకేసి దిక్కులేని చావు చావటానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చారుకేసి దేవత్వం పొందిన తన మానవత్వాన్ని కోల్పోలేదు. లేనిదాని కొరకు చింతించటం మానవ స్వభావం. అలాంటి స్వభావం ఉండటం చేతనే మానవులు ముందుకు పోగలుగుతున్నారు. దేవలోకంలో ఉన్న చారుకేసికి ప్రత్యక్షమైన కష్టాలేమీ లేవు. అతని కోరికలన్నీ తీరుతూనే ఉన్నాయి. అందుచేతనే తీరని కోరిక ఒక్కటి కలల ద్వారా అతనిలో ప్రవేశించింది. అది కూడా మానవ సహజమైన కోరికే. మనిషి అచ్చగా సుఖపడటానికే బతకడు, ఇతరులను సుఖపెట్టటానికి కూడా బతుకుతాడు. అతని తండ్రి, ఆయన అనుచరులు అలాగే బతికారు. విద్యాధర లోకంలో చారుకేసికి ఇతరులను సుఖపెట్టే అవకాశం పోయింది. అటువంటి అవకాశాన్ని వెతుక్కుంటూ అతను నరలోకానికి, అందులోనూ తన జన్మభూమికే తిరిగి వచ్చాడు. జన్మభూమి స్వర్గాన్ని మించినదంటారు కదా. వచ్చినవాడు గనిలో పనిచేస్తున్న వారిని చూడగానే వారికి సహాయం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అదే అతనికి నిజమైన సార్థక్యం. అందుకే అతను భార్య చెప్పిన మాటలు మరచి నేలపై అడుగుపెట్టాడు. ఏ విధంగా చూసినా చారుకేసి చేసిన పని స్వాభావికమైనదే అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. రుజువు రాసినవారు సిహెచ్సి నారాయణరావు గారు. వలభీ నగరం వర్తకానికి ప్రసిద్ధికెక్కిన రోజులలో అనేక దేశాల వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్లు. ఒకసారి ఒక దక్షిణ దేశస్థుడు ఆ నగరానికి వచ్చి తన దగ్గర ఉన్న 500 రూపాయలతో వర్తకానికి పనికి వచ్చే సరుకేమైనా ఉన్నదా అని పెద్ద వీధి అంతా తిరిగాడు. ఆ సమయంలో ఒక ఆడది అకస్మాత్తుగా అతని చెయ్యి పట్టుకుని, నా దగ్గర డబ్బు కాచేసి వ్యాపారం చేస్తావా అన్నది. దక్షిణ దేశస్థుడు నిర్ఘాంతపోయి, నీ డబ్బు నేనెరుగను, నువ్వెవరో కూడా నాకు తెలియదు అన్నాడు. జనం పోగయ్యారు కాని ఎవరూ అబద్ధమాడుతున్నది తేల్చుకోలేకపోయారు. వీధిలో ఎందుకు ఘర్షణ పడతారు? న్యాయస్థానం దగ్గరలోనే ఉన్నది, అక్కడికి వెళ్ళండి అని సలహా ఇచ్చారు. ఆడది ఆ పరదేశీని చెయ్యి పట్టుకుని న్యాయాధికారి దగ్గరకు లాక్కుపోయి, అయ్యా,
ఈ మనిషి నడివీధిలో నా డబ్బు 500 బలాత్కారంగా నా వద్ద నుంచి లాగేసుకున్నాడు. నాకు న్యాయం చేయండి అని వేడుకున్నది. సాక్ష్యం ఏమైనా ఉన్నదా అని న్యాయాధికారి అడిగితే ఆమె లేదన్నది. నువ్వేమంటావు అని న్యాయాధికారి దక్షిణ దేశస్థుణ్ణి అడిగాడు. అయ్యా, నేనీ ఉదయమే ఈ నగరం చేరాను. నాకిక్కడ తెలిసిన వారెవరూ లేరు. ఈ మనిషి ఎవరో నాకు తెలియదు. నా దగ్గర 500 ఉన్నాయి, నిజమే. అది నా డబ్బే అన్నాడు దక్షిణ దేశస్థుడు. ఆడది అబద్ధం ఆడుతున్నట్టు న్యాయాధికారి శంకించాడు. తన అనుమానం దృఢపరుచుకోవటానికి ఆయన ఒక యుక్తి పన్నాడు. ఆయన దక్షిణ దేశస్థుడితో, నీ మాట నమ్మదగినదిగా లేదు. ఆమె డబ్బు ఆమెకిచ్చెయ్యి అన్నాడు. చేసేది లేక దక్షిణ దేశస్థుడు తన దగ్గర ఉన్న 500 ఆ ఆడమనిషికి ఇచ్చేశాడు. న్యాయాధిపతి దక్షిణ దేశస్థుణ్ణి దగ్గరకు పిలిచి ఆమె వెనకగా వెళ్ళి, ఆమె దగ్గర ఉన్న డబ్బు లాగేసుకో, నీకేమీ ఇబ్బంది కలగకుండా నేను చూస్తాను అన్నాడు. దక్షిణ దేశస్థుడు గబగబా వెళ్లి ఆడమనిషిని కలుసుకుని ఆమె వద్ద నుంచి తన డబ్బు లాగేసుకోటానికి ప్రయత్నించాడు. అతను ఎంత ప్రయత్నించినా ఆడమనిషి డబ్బు ఇవ్వలేదు. చుట్టూ జనం పోగయ్యారు. ఆడమనిషి తిరిగి న్యాయాధికారి ముందుకు వచ్చి, అయ్యా, తమరు నాకిప్పించిన ఈ డబ్బును ఈ మనిషి తిరిగి లాక్కోటానికి ప్రయత్నిస్తున్నాడు అన్నది. నిజమేనా? ఈ సంగతి ఎవరైనా చూశారా అని న్యాయాధికారి అడిగాడు. కావలిస్తే వీళ్ళందర్నీ అడగండి, వీళ్ళంతా చూశారు అంటూ ఆడమనిషి తన వెనకే వచ్చిన గుంపును చూపించింది. అడగక్కర్లేదులే, ఇంతకు ఆ డబ్బు లాగేసుకున్నాడా అని న్యాయాధికారి అడిగాడు. నేను లాక్కోనివ్వలేదు అన్నదామె. అదే నేను అనుకున్నాను. నీ దగ్గర నుంచి డబ్బు లాగగల సత్తా ఆ మనిషికి లేదు. అతను అటువంటి ప్రయత్నం చేస్తే 100 మంది పోగయ్యారు. కానీ మొదటిసారి అతను నీ దగ్గర డబ్బు లాగేసుకున్నాడన్నావు. మీ వెంట ఒక్కరూ లేరు. ఆ డబ్బు అతనిదేనని రుజువైంది. వెంటనే ఆ డబ్బు అతనికిచ్చెయ్యి. మరోసారి ఇలా చేశావో నిన్ను బందీఖానాలో పెట్టిస్తాను అన్నాడు న్యాయాధికారి.